అందరికీ నమస్కారం. తన్వి చెప్పే కథలకు స్వాగతం. ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. వైశాఖ మాసం విష్ణుమూర్తికి మహా ఇష్టమైనది. వైశాఖ మాసం ప్రాముఖ్యత ఏమిటి, ఈ మాసంలో చేయవలసిన పనులు ఏంటి అనే విషయాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వైశాఖ మాసంలో మహావిష్ణువుని అలాగే సంపదల దేవత అయిన లక్ష్మీదేవిని పూజిస్తారు. వైశాఖ మాసం చాలా శక్తివంతమైనది. వైశాఖ మాసంలో మీరు చేసే పూజలకు, మీరు పాటించే నియమాలకి పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. ఈ వైశాఖ మాసంలో భక్తిపూర్వకంగా ఒక్కరోజు పూజ చేసినా సరే పుణ్యం ప్రాప్తిస్తుంది. ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో ఏది చేసినా చేయకపోయినా రావి చెట్టును ముట్టుకుంటే మాత్రం మీ జన్మ ధన్యమైనట్లే. ఎందుకంటే ఈ వైశాఖ మాసంలో లక్ష్మీదేవి మరియు విష్ణుదేవుడు రావి చెట్టు పైన ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ నెల రోజుల్లో ఏదో ఒక రోజున మీ ఇంటి దగ్గరలో ఉండే ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ రావి చెట్టు కింద ఒక దీపం వెలిగించి రావి చెట్టుకు 3 ప్రదక్షిణలు చేయాలి. ఈ వైశాఖ మాసంలో ఎవరైతే రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి రావి చెట్టుని ముట్టుకొని నమస్కారం చేస్తారో వారికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది. లక్ష్మీదేవికి ఎర్ర గులాబీ పూలంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ నెలలో పూజ చేసేవారు లక్ష్మీదేవి పటానికి ఎర్ర గులాబీలు పెట్టి పూజిస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. అన్ని మాసాల కంటే వైశాఖ మాసంలో చేసే పూజలకు చాలా శక్తి ఉంది. భగవంతుడి ఆశీర్వాదాలు పొందాలనుకునేవారు ఈ వైశాఖ మాసంలో దేవునికి పూజలు చేస్తే మీ పూజకు 1,000,000 రెట్ల పుణ్యాన్ని పొందవచ్చు. తద్వారా ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందుల నుండి త్వరగా బయటపడడం కోసం మీ ఇంటికి తెచ్చుకోవలసిన ముఖ్యమైన వస్తువులో నెమలికలు ఒకటి. నెమలికలు అంటే దేవదేవతలకు చాలా ఇష్టం. నెమలి ఈక ఎక్కడ ఉంటుందో అక్కడ సమస్త దేవతలు ప్రత్యక్షమవుతారట. కాబట్టి ఈ వైశాఖ మాసంలో మీ పూజ గది నెమలి ఈకలను ఉంచడం వల్ల మీ సంపద పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో బ్రహ్మ ముహూర్తంలో దేవతలందరూ భూమిపై సంచరిస్తూ ఉంటారట. కాబట్టి ఈ నెలలో ఏదో ఒక రోజున ఉదయం 3 నుండి 5 గంటల మధ్యలో మీ ఇంట్లోని పూజా గదిలో చిన్న దీపం వెలిగించినా సరే సకల దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు. ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి. ఈ నెలంతా మీ ఇంటి ముందు తప్పక ముగ్గు ఉండాలి. ఏ ఇంటి ముందు అయితే ముగ్గు ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి నివసిస్తుంది. ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో ఏదైనా ఒక శుక్రవారం రోజున రాళ్ల ఉప్పును కొంటే మాత్రం చాలా మంచిది. ఈ నెలలో రాళ్ల ఉప్పును కొంటే ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంటికి వస్తుందట. ఎందుకంటే మన హిందూ విశ్వాసాల ప్రకారం సముద్ర గర్భం నుండి లక్ష్మీదేవి జన్మించింది. సముద్ర గర్భంలో రాళ్ల ఉప్పు కూడా ఉంటుంది. కాబట్టి లక్ష్మీదేవికి ఉప్పు అంటే ఎంతో ప్రీతి. కాబట్టి ఎవరైతే లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ వైశాఖ మాసంలో రాళ్ల ఉప్పును కొని ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి ఇళ్లల్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఈ వైశాఖ మాసంలో నదులలో కానీ, చెరువుల్లో కానీ, బావుల వద్ద కానీ స్నానం చేస్తే చాలా మంచిది. నదులలో స్నానం చేయడం కుదరకపోతే మీ ఇంట్లో స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని పుణ్య నదుల పేర్లను తలుచుకుంటూ స్నానం ఆచరిస్తే పుణ్యం లభిస్తుంది. విష్ణువుకి ఇష్టమైన వైశాఖ మాసంలో కొన్ని శక్తివంతమైన మంత్రాలను చదివితే మాత్రం మీకు ఖచ్చితంగా ఫలితం కనిపిస్తుంది. మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు ఉండాలంటే ఈ వైశాఖ మాసంలో ఏదో ఒక రోజున ఇంట్లో పూజ చేసి ఓం హ్రీం శ్రీ లక్ష్మీ వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 3 సార్లు చదవాలి. ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది. కాబట్టి నమ్మకంతో చేసే పరిహారాలు మంచి ఫలితాలను ఇస్తాయి. అలాగే మీ ఇంట్లో ఉన్న పిల్లలు కూడా బాగా చదువుకొని జీవితంలో మంచి స్థాయిలో ఉండాలంటే, లేదా కొంతమంది పిల్లలు లేరని బాధపడతారు. అలాంటి వారు ఈ చిన్న మంత్రం చదివితే చాలు మంచి ఫలితం కనిపిస్తుంది. ఆ మంత్రం ఏమిటంటే ఓం కలికృష్ణాయ నమః.
ఈ మంత్రాన్ని 3 సార్లు జపిస్తే మీ ఇంట్లో ఉన్న పిల్లలకు ఎలాంటి కష్ట నష్టాలు రాకుండా మంచి స్థాయిలో ఉంటారు. అలాగే పిల్లలు లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ క్షేమం కోసం ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని జపిస్తే మీ కుటుంబంపై విష్ణుదేవుని ఆశీర్వాదాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో తులసి మొక్క దగ్గర ఒక దీపం వెలిగిస్తే ఐశ్వర్యవంతులవుతారని, ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా వైశాఖ మాసంలో మీరు చేసే దానాలకు చాలా పుణ్యం కలుగుతుంది. ఏ చిన్న దానం చేసినా సరే 1000 యాగాలు చేసినంత పుణ్యాన్ని మూటగట్టుకుంటారు. ముఖ్యంగా ఈ మాసంలో పశుపక్షాలను రక్షించాలి. అందుకే ఈ మాసంలో పక్షుల కోసం నీటి తొట్లు ఏర్పాటు చేయడం, చెట్లను రక్షించడం, పక్షులకు ధాన్యాలు వేయడం, నీరు అందించడం వంటి కార్యక్రమాలు చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంటికి సంతోషాలను, సంపదలను ప్రసాదిస్తుంది. సమస్త దానాల కంటే జలదానం చాలా గొప్పదని నమ్ముతారు. ఈ మాసంలో ఎవరైనా బ్రాహ్మణులకు లేదా ఆకలితో అలమటిస్తున్న పశువులకు ఆహారం పెట్టేవారికి అంతులేని పుణ్యం లభిస్తుంది. శాస్త్రాల ప్రకారం వైశాఖం అంటే విష్ణుప్రియం అని అంటారు. అందుకే ఈ మాసంలో పేదవారికి చెప్పులు దానం చేస్తే వైకుంఠానికి వెళ్తారని నమ్ముతారు. పూర్వజన్మలో చేసిన పాపాల వల్ల ఈ జన్మలో మన కర్మను అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి పూర్వజన్మ పాపాలు తొలగిపోవాలంటే ఈ వైశాఖ మాసంలో నువ్వులు కానీ, మామిడికాయలు కానీ, వస్త్రాలు కానీ దానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ దానాలు చేయడం వల్ల పూర్వ పాపాల నుండి విముక్తి లభిస్తుంది. ఈ నెల మొత్తం పూజలు చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని శాస్త్రం చెబుతుంది.